హైవేలపై ప్రయాణించే వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పనుంది. మరికొన్ని రోజుల్లో స్మార్ట్ కార్డు విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీని ద్వారా అనేక మంది వాహనదారులకు చెల్లింపు మొత్తం తగ్గడంతో పాటు వేగవంతమైన వ్యవస్థ అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా అన్ని టోల్ బూత్లలో మంత్లీ టోల్ ట్యాక్స్ స్మార్ట్ కార్డును ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. దీనిపై కేంద్ర రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ వేగంగా చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. అయితే ఈ స్మార్ట్ కార్డ్ పథకం అమల్లోకి వచ్చిన తర్వాత ఈ కార్డ్ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని టోల్ ప్లాజాల్లో చెల్లుబాటు అవుతుంది. ఈ కార్డుదారులకు టోల్ ఛార్జీలపై తగ్గింపు కల్పించే అవకాశం ఉంది. అయితే ఈ కొత్త స్మార్ట్ కార్డ్ పథకం సాధారణ ప్రయాణికులకు టోల్ ఛార్జీలను తగ్గించి వారిపై ఆర్థిక భారాన్ని భారీగా తగ్గిస్తుంది. ఈ కార్డ్ ద్వారా ముఖ్యంగా వాణిజ్య వాహనాలు, సుదీర్ఘ ప్రయాణాలు చేసేవారికి మంచి ఉపశమనం కలగనుంది. ఈ స్మార్ట్ కార్డ్ పథకం టోల్ చెల్లింపులను సరళీకృతం చేయడానికి అద్భుతంగా పనిచేస్తుందని నిపుణులు చెప్తున్నారు. ప్రత్యేకంగా వాణిజ్య వాహనాలు, తరచుగా ప్రయాణించే వాహనాలు, ఎక్స్ప్రెస్ వేలపై గడిపే ట్రాకింగ్ చేసిన వాహనాలు ఈ పథకంలో ఎక్కువగా ప్రయోజనాలు పొందుతాయని అంచనా వేస్తున్నారు. మరోవైపు టోల్ వ్యాప్తిలో ఉన్న సమస్యలు తగ్గించడానికి ఈ కార్డ్ ప్రభావవంతంగా పనిచేస్తుందని భావిస్తున్నారు. ఈ స్మార్ట్ కార్డ్ పథకంతో ప్రయాణికులు త్వరగా, సులభంగా టోల్ చెల్లింపులు నిర్వహించుకోగలుగుతారు. చాలా మంది వాహనదారులకు ఆర్థిక భారం తగ్గడంతో పాటు సరళమైన చెల్లింపు వ్యవస్థలు కల్పించడమే ఈ కార్డ్ లక్ష్యమని నిపుణులు అంటున్నారు. అయితే ప్రస్తుతం టోల్ చెల్లింపులు అనేక రకాలుగా ఉండగా సాధారణ ప్రయాణికులు, వాణిజ్య వాహనాలు, ఎక్స్ప్రెస్ వే ప్రయాణికులకు ప్రత్యేక రుసుముల విధానం ఉంది. ఇందులో నెలవారీ పాస్ తీసుకునే ప్రయాణికులకు తగ్గింపు, తక్కువ రుసుములు చెల్లించవలసిన అవకాశం ఉంటుంది. ఈ కొత్త స్మార్ట్ కార్డ్ పథకం ప్రవేశపెడితే ప్రతి ప్రయాణికుడు ఈ స్మార్ట్ కార్డు ఉపయోగించి టోల్ చెల్లింపులు సులభంగా చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం జీఎన్ఎస్ఎస్ ఆధారిత టోల్ వసూలు విధానాన్ని దీనికి లింక్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇది వాహనాల వేగం, మార్గం, దూరం ఆధారంగా టోల్ వసూలు వ్యవస్థను మరింత సమర్థవంతంగా అమలు చేస్తుంది.